యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. ఈరోజు మనము లూకా సువార్త నుండి ప్రశ్నలు మరియు సమాధానములు తెలుసుకుందాం. 1. మంచి చెట్టునకు ఎలాంటి ఫలములు ఫలింపవు? జవాబు: మంచి చెట్టునకు పనికి మాలిన ఫలములు ఫలింపవు. 2. సజ్జనుడు తన హృదయమును ధననిధిలో నుండి ఎలాంటి విషయములు బయటకు తెచ్చును? జవాబు: సజ్జనుడు తన హృదయమును మంచి ధననిధిలో నుండి సద్విషయములను బయటికి తెచ్చును. 3. దుర్జనుడు చెడ్డ ధననిధిలో నుండి ఏ విషయములను బయటికి తెచ్చును? జవాబు: దుర్జనుడు చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను బయటికి తెచ్చును. 4. దేనిని బట్టి ఒకని నోరు మాట్లాడును? జవాబు: హృదయము నిండి ఉండు దానిని బట్టి ఒకని నోరు మాట్లాడును. 5. యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి యేసుక్రీస్తు చెప్పిన మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును ఎవని పోలియుండును? జవాబు: యేసుక్రీస్తు వద్దకు వచ్చి యేసుక్రీస్తు చెప్పిన మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును ఇల్లు కట్టవలనని ఉండి లోతుగా త్రవ్వి బండ మీద పునాది వేసిన వాని పోలియుండును. 6. బండ మీద పునాది వేసి కట్టిన ఇల్లు ఎలా ఉండును? జవాబు: బండ మీద పునాది వేసి కట్టిన ఇల్లు వరద వచ్చి ప్రవాహము ఆ ఇంటి మీద వడిగా కొట్టినను అది బాగుగా కట్టబడినందున వరద ఆ ఇంటిని కదిలింపలేదు. 7. యేసుక్రీస్తు మాటలు వినియు చేయనివాడు దేనిని పోలియుండును? యేసుక్రీస్తు మాటలు జవాబు: యేసుక్రీస్తు మాటలు వినియు చేయనివాడు పునాది వేయక నేల మీద ఇల్లు కట్టిన వానిని పోలియుండును. ప్రవాహము దాని మీద వడిగా కొట్టగానే అది కూలిపడును. ఆ ఇంటి పాటు గొప్పదని యేసు చెప్పాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇతరులకు షేర్ చేయండి, లైక్ చేయండి, మీ కామెంట్స్ రాయండి. థ్యాంక్ యూ.